ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు వరకు సినిమా సూపర్ అండి. సెకండ్ హాఫ్ చూడాలి. ఎలా ఉంది సినిమా? బాగుందండి, సినిమా బాగుంది. బాగుందండి సినిమా. సాంగ్స్ బాగున్నాయండి. చిరంజీవి కామెడీ టైమింగ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ అన్న. ఈ వయసులో కూడా ఆయన ఎలా యాక్ట్ చేస్తారంటే ఏ హీరో కూడా ఆయన ముందు పనిచేయడని సూపర్. మెగాస్టార్ పవర్ స్టార్ సూపర్ అని. ఎవడు కూడా ఈ హీరోలు ఎవడు ఆడు ముందు ఎవడు పనిచేయడని ఆడు యాక్టింగ్ చూస్తే ఇంకా ఆశ్చర్యపోతుంది. ఇంకా ఇంతకంటే ఎవరు చేస్తారని 72-70 సంవత్సరాలు వచ్చింది. ఇంకా హైలైట్ మా మెగాస్టార్ వందేళ్ళ హీరో ఆయన మెగాస్టార్ ముందు ఎవడైనా సరే ఇక చెప్తాను ఇక మెగాస్టార్ రివ్యూ చెప్పే వాళ్ళందరికీ ఒకటి మనవే, ఇది వింటేజ్ రివ్యూ. దిస్ ఇస్ ది సక్సెస్ ఆఫ్ ది మెగాస్టార్. అన్నా చెప్పక్కలేదు, చిరంజీవి వింటేజ్ బ్యాక్. అందరూ వేరు, చిరంజీవి వేరు. చిరంజీవి అడుగు పెడితే ఎవడో ఉండడు. ఒకటే విషయం, సెకండ్ హాఫ్ ముందు వచ్చిన జనాలందరూ పండుగ, 2 తెలుగు రాష్ట్రాల పండుగ ఇదే. సంక్రాంతి జరిపోతుంది ఇదే పేరు. సినీ ఇండస్ట్రీలో పేరు మెగాస్టార్ అండి. మెగాస్టార్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎర్రగా తీసాడు. సెకండ్ హాఫ్ ఇంకా దాని మీద డౌన్. ఇదిగో చిరంజీవి డ్రెస్ వేసుకుని వచ్చేసాడు తమ్ముడు. ఏంటి ఎలా ఉంది సినిమా? చిరంజీవి డ్రెస్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు యూత్ అంతా కూడా చిరంజీవి రాలేరు, ఇలా చేయలేరు అని అనుకుంటుంటారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? చిరంజీవి పైన నువ్వు చాలా బాగా మెగా ఫ్యాన్. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, అంతే. ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా పండగ బొమ్మ అంటే ఇదే. ఇంకా అంతే. ఎలా అనిపిస్తుంది సినిమా? ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారు బాగా యాక్ట్ చేశారు. కంపేరింగ్ టు అదర్ మూవీస్ ఇది బాగుంది. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలి. ఫన్ అండ్ ఆల్ అందరికీ బాగా నచ్చుతుంది. అంటే యూత్కి ఇది రీచ్ అవుతుంది అంటవా? యూత్కి రీచ్ అవుతుంది. చిరంజీవి గారు వెంకటేష్ గారి కోసం వెయిటింగ్ ఇప్పుడు మేము. సెకండ్ హాఫ్ లో వస్తారు. ఎప్పుడు వెంకటేష్ గారు పండక్కి బ్లాక్ బస్టర్స్ ఇస్తారు, కానీ ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ జియో కాంబో చూడాలనిపిస్తుంది. సినిమా ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగుందండి. ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా ఉంది. మెగాస్టార్ ఎప్పటికీ కూడా. పండగ మొగుడు వచ్చాడు. సంక్రాంతి మాదే. సినిమా ఉందన్నయ్య. నాకు గ్యాంగ్ లీడరు అది ఏంటిది ముఠామేస్త్రి అదే అంటాను. గ్యాంగ్ లీడర్ అంటే కానీ అదో పిచ్చిలాగా ఉంది. సొంత స్టైల్ అయ్యేది మామూలుగా లేదు. సినిమా బాబా చాలా బాగుందన్న. పెదా అయిపోయారు అందరూ. పెదా కాదు, మామూలు కాదు, పిచ్చిక్కిపోయింది మాట. నా చిన్నప్పుడు జగదీష్ సినిమా వస్తేప్పుడు అలాగే ఉందన్నమాట. ఆ హీరో మారలేదు, ఆ మొహం మారలేదు. సూపర్ సినిమా చాలా బాగుందన్న. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో చిరంజీవి గారు చాలా బాగా నటింపు చేశారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ తదుపరి ఏమైనా చూడాలి. దాన్ని బట్టి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పండగ మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అయితే మాత్రం పక్కాగా హిట్. డెలివరీ అన్ని కూడా ఎలా సూపర్. ఇంకా అది చెప్పగలదు. మా అన్నయ్యకి అయితే ఇంకా ఆయన తిరుగులేదు ఇండస్ట్రీలో. ఆయన బాస్ తర్వాత ఎవరైనా సరే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. కామెడీ ఇంకా చెప్పగలదు. అన్నయ్య తర్వాతే ఎవరన్నా, అన్నయ్య తర్వాతే పండగ సినిమా హీరోలు ఎవరైనా సరే అన్నయ్య తర్వాత వెంకటేష్ గారు, అంతే. చాలా బాగుందండి. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. చిరంజీవి చూడడానికి ఇంకా కళ్ళంతా చిరంజీవే, మొత్తం చిరంజీవి మాయ అండి. మరి యూత్ రీచ్ అవుతారండి, బ్రహ్మాండ రీచ్ అవుతారండి. ఎందుకంటే యూత్కి కావాల్సింది అంతా ఇందులో ఉంది. బ్రహ్మాండ రీచ్ అవుతారు. ప్రతి బిట్టు కూడా బాగుంది. చిరంజీవి ఎలా ఉన్నాడు? ఈ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే మరి సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుంది. మరి ఈ వయసులో ఎలా చేసాడంటే ఇంకెలా ఉంటుంది అని చూసుకో. మరి చిరంజీవి అభిమానం లేదా పవన్ కళ్యాణ్ అభిమానం? చిరంజీవి మెగా ఫ్యామిలీ. సూపర్ అన్న. ఈ ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా ఎంత ఉంటుందో అంత చెప్తాం. దాన్ని బట్టి ఇంకా రేటింగ్ బాగుందన్న. బాగుంది. ఎక్సలెంట్.